తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇవాళ ఇంటా బయట కూడా అనుకూలించే వాతావరణం నెలకొంటుంది. సన్నిధులతోటి ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. భవిష్యత్తుపై కొత్త అంచనాలతోటి ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ చికాకులు తప్పవు. పనులు ముందుకు సాగకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటాయి. ఇంటా బయట కూడా వీరిని విమర్శించే వారి సంఖ్య అధికమవుతుంది. బంధువర్గం వారితో మాట పట్టింపులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఇబ్బందికరంగా కొనసాగుతుంది. సినీ కళాకారులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందలేకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆదాయం కూడా వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. ఆస్తి వివాదాలు కూడా చికాకుపరుస్తాయి. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గం వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలేవి కూడా ఫలించవు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ అనుకూల ఫలితాలు సాధించలేరు. మహిళలకు అన్నిటా కూడా నిరాశ తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి బంధువులతోటి సఖ్యత నెలకొంటుంది. మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. నూతన వస్తువులు మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. ఆదాయం చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు అరుదైనటువంటి పురస్కారాలు లభిస్తాయి. మహిళలకు సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిన్ననాటి స్నేహితుల కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదాయం మాత్రం ఈరోజు వీరికి నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు ఎవరైతే చేస్తారో వారు ప్రయాణాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. పనులన్నీ కూడా నత్తనకన సాగుతాయి. వీరి అంచనాలన్నీ కూడా విఫలమవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలలో కొంత వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే చేస్తారో అవి వాయిదా వేసుకుంటారు. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి శ్రమ అధికమవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా వీరికి ఉండవచ్చు. బంధువులతోటి అకారణంగా విరోధాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆలయాలు దర్శిస్తారు. సోదరుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా మీనరాశి వారు ఈరోజు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో స్వల్ప లాభాలు. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు ఇబ్బందులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా కొంత శ్రమిస్తారు. మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మీనరాశి మహిళలకు చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది.
వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారి దగ్గర ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని మనసులో ఉన్న కోరికను అమ్మవారికి నివేదించుకొని ఆ తర్వాత బయలుదేరి వెళ్ళడం వల్ల వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.